ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ దివ్యశిఖర 4 హృదయపూర్వకమైన ప్రణామాలు. అహం సత్యబోధక చెన్నై దివ్య జ్ఞాన యజ్ఞము ధారావాహిక కార్యక్రమము సత్యము శివము సుందరం 5వ భాగము. నేటి పఠనకర్త శ్రీమతి రేగుల సామ్రాజ్యం గారు. సాయిరామ్ మేదరమెట్ల. ప్రారంభించండమ్మా. సాయిరామ్. సాయిరామ్ అండి. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాదపద్మములకు శతకోటి వందనం సమర్పించుంటూ, అలాగే ఈ యొక్క గ్రూపుకు అధిపతి అయినటువంటి శ్రీ మల్లె లక్ష్మీనారాయణ గారికి, వారి సతీమణి వరలక్ష్మ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేసుకుంటూ పట్టణం మొదలు పెడుతున్నా. సాయిరా స్వామి అవకాశం ఇచ్చినందుకు కూడా స్వామికి ధన్యవాదాలు. సాయిరా కొంచెం ముందుకు వెళ్ళి స్వామి మన సోదరి పఠనం చేసింది కొంచెం చదివి తర్వాత లైన్లోకి వస్తారు. సాయిరా ఒకసారి శ్రీమతి ఎంఎస్ స్వామికి తన ప్రణామములు అందజేయమని, తన ప్రసాదం అనుగ్రహించమని, తన తరపున ఆయనను ప్రార్థించమని శ్రీ వెంకటాచలమును కోరింది. శ్రీ వెంకటాచలం ఆమె ప్రార్థనను స్వామికి విన్నవించినప్పుడు, ఆయన ఎంఎస్ నాకు తెలుసు, ఆమె భర్త సదాశివంకు ఇక్కడికి రావటం ఇష్టం లేదు, కానీ ఏదో ఒక రోజున తప్పక వస్తాడు అని చెబుతూ ఆమెకు అందజేయమని ప్రసాదం ఇచ్చారు మన స్వామి. శ్రీ వెంకటాచలం అనేక సంవత్సరాలుగా తీవ్రమైన తలనొప్పితో బాధపడుతూ ఉండేవారు. ఆ కారణంగా ఆయన భగవాన్ బాబావారి దర్శనం చేసుకొని ఆయన ఆశీస్సులు పొందాలి అని అనుకున్నారు. శ్రీ వెంకటాచలం మొట్టమొదటిసారి భగవాన్ బాబావారి దర్శనం చేసుకున్న ఆసక్తికరమైన ఉదంతమును ఎంఎస్కు వివరించారు. ఆ రోజున ఆయన బృందావనంకు వెళుతూ తనలో తాను, సాయిబాబా నా తలనొప్పిని నయం చేయగలరా అని అనుకున్నారు మనసులో. దర్శన సమయంలో భగవాన్ బాబా ఆయన ముందు నుండి నడిచి వెళ్ళారు. ఇంతలోనే ఆయన 2 అడుగులు వెనక్కి వేసి శ్రీ వెంకటాచలం ముందు నిలబడి నీకేం కావాలి అని అడిగారు. అందుకు శ్రీ వెంకటాచలం, బాబా మీ ఆశీస్సుల కొరకు ప్రార్థిస్తున్నాను అని విన్నవించుకున్నారు. అప్పుడు భగవాన్ బాబా వారు ఆయన శిరస్సుపై తమ దివ్యహస్తమును ఉంచి ఆశీర్వదించారు. అంతే, అనేక సంవత్సరాలుగా ఆయనను వేధిస్తున్న తలనొప్పి ఆ క్షణంలోనే మాయమైంది. మళ్ళీ ఎప్పుడు ఆయన తన జీవితంలో తలనొప్పితో బాధపడలేదు. శ్రీమతి ఎంఎస్ను ఎవరో ఆమె భగవాన్ బాబావారి భక్తురాలుగా ఎలా అయ్యింది అని అడిగినప్పుడు, ఆమె అనేక మంది ఆయన గొప్పతనం గురించి అత్యంత ఆశ్చర్యకరమైన రీతిలో తమ సమస్యలను పరిష్కరించిన తీరును గురించి నాకు వర్ణించి చెప్పారు. అయితే ఆయన చేసే అద్భుత లీల, ప్రేమ, దయా నిండిన ఆయన దృష్టి మనపై పడినప్పుడు మనము అనుభవించే ప్రశాంతత, అంటే స్వామి యొక్క అనుగ్రహం మన మీద పడిందంటే మన మనసులో ఉన్న ప్రశాంతతే దానికి తార్కాణం అనమాట. ఆయన దివ్య సన్నిధిలో మనము సర్వము మరచి ఆయనకు సంపూర్ణ శరణాగతులు అయినప్పుడు ఎంతటి అద్భుతమైన భద్రతా భావం మనలో నెలకొంటుంది. ఆయన వాక్కు ఎల్లప్పుడూ సత్యవాక్కు, అది దివ్యవాణి అని సమాధానం చెప్పారు. ఆ తర్వాత శ్రీ సదాశివం శ్రీమతి ఎంఎస్ ప్రశాంత నిలయము మరియు బృందావనంలోని భగవాన్ బాబావారి ఆశ్రమాలకు క్రమం తప్పకుండా వెళ్ళటం మొదలుపెట్టారు. అవకాశం లభించినప్పుడల్లా శ్రీమతి ఎంఎస్ భగవాన్ బాబావారి దివ్య సన్నిధిలో తమ హృదయపూర్వకమైన సంగీతమును వినిపింపచేస్తూ ఉండేవారు. 1977 సంవత్సరం మే నెలలో భారతీయ సంస్కృతి మరియు ఆధ్యాత్మికతను గురించి బృందావనములో వేసవి తరగతులు నిర్వహింపబడుతున్నప్పుడు శ్రీమతి ఎంఎస్ మొట్టమొదటిసారి భగవాన్ దివ్య సన్నిధిలో తమ సంగీత కచేరీ చేశారు. అప్పట్లో భారత విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి జనంతో కిక్కిరిసిన కాలేజీ ఆడిటోరియంలో నిర్వహింపబడుతున్న ఆనాటి సంగీత కచేరీకి ముఖ్య అతిథిగా విచ్చేశారు.
భక్తి పారవశ్యంలో తన్ను తాను మరచి తన్మయత్వంతో శ్రీమద్ ఎంఎస్ ఆ రోజున ఒక మీరా భజన పాడుతుండగా భగవాన్ లేచి ఆమె వద్దకు వచ్చి ఒక అందమైన బంగారు నెక్లెస్ను సృష్టించి ఆమెకు కానుకగా ప్రసాదించారు. ఆ నెక్లెస్ను అందుకుంటూ ఆమె అవతలలేని భావోద్రేకములకు గురయ్యారు. ఆమె ఆధ్యాత్మిక జీవితంలో భగవాన్ తమ దివ్య హస్తంతో సృష్టించి ప్రసాదించిన ఆ కానుక విశేష ప్రాముఖ్యతను సంతరించుకుంది. నే సాయిరామ్ ఆమె చెప్తుందన్నమాట ఈ విధంగా, నేను నా భర్త ప్రశాంతి నిలయమునకు కానీ బృందావనమునకు కానీ తరచూ వెళుతూ ఉండేవారము. స్వామి చెన్నై సందర్శించినప్పుడల్లా సుందరం కూడా వెళ్ళేవారము. స్వామి భక్తులకు దర్శనం ప్రసాదిస్తూ వారి మధ్య నెమ్మదిగా నడిచి వెడుతున్న సమయంలో మేము కూడా ఆయనను దర్శనం చేసుకోవాలి అనే కోరిక తప్ప మా మనసుల్లో వేరే ఏ కోరిక ఉండేది కాదు అని శ్రీమతి ఎంఎస్ చెప్తూ ఉండేవారు. అయితే భగవాన్ బాబా వారు మాత్రం ఆ సమయంలో ఆమె ముందు ఒక్క నిమిషం ఆగి ఆమెను ఆశీర్వదిస్తూ 1-2 మాటలు మాట్లాడి ఆమెకి విభూతి సృష్టించి ఇచ్చి మరీ ముందుకు సాగేవారు. ఒక్కొక్కప్పుడు ఆ దంపతులు ఇద్దరిని ఇంటర్వ్యూకి పిలిచేవారు. అంతేకాక భగవాన్ కొన్నిసార్లు చెన్నైలోని వారి గృహమును సందర్శించారు కూడా. 1982 సంవత్సరంలో వారి కుమార్తె రాధ తీవ్ర అనారోగ్యములకు గురైనప్పుడు భగవాన్ బాబా ఆ దంపతులను వారి కుమార్తెను బృందావనంలోని తన ఆశ్రమంలోనే ఉంచుకొని వారి పైన అపారమైన అనుగ్రహమును వర్షించారు. శ్రీమతి ఎంఎస్ తన భర్త శ్రీ సదాశివం దర్శకత్వంలో తాను పాడిన సాయి భజనను ఒక ఆల్బమ్గా అనేక భారతీయ భాషల్లో వెలువరించారు. అందులో చాలా సంవత్సరాల క్రితము భగవాన్ స్వయంగా కూర్చిన సాయిరామ చిలుక అనే గీతం కూడా ఉన్నది. శ్రీమతి ఎంఎస్ ఒకసారి ఆ గీతమును పాడుతూ ఉంటే భగవాన్ బాబా ఆనందంగా వింటూ తన దివ్య హస్తములతో పాటకి అనుగుణంగా తాళం వేస్తూ మధ్య మధ్య తాను కూడా గొంతు కలిపి పాడుతుండగా చూసే అవకాశము కొందరు భాగ్యశాలకి లభించింది. మిగిలిన పాటల్లో కొన్ని ఆమె అంతకుముందు చేసిన సంగీత కచేరీలో పాడినవి, మరికొన్ని ఆ ఆల్బమ్ కొరకు తాను నేర్చుకొని సరకల్ప చేసినవి అయి ఉన్నాయి. ఒడలు పులకరించే ఆ ముద్ర క్షణాలను గుర్తు చేసుకుంటూ శ్రీమతి ఎంఎస్ ఒక్కొక్క పాటను నేను పాడుతుంటే కరుణామూర్తి అయిన భగవాన్ బాబా వారి దివ్య సుందర వదనారవిందమును తలుచుకుంటూ మరచిపోయాను అని వర్ణించి చెప్పారు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు. ఇంకా ఆమె భగవాన్ ఎందరి ఆరాధన భావంతో భగవంతుడు అవతార స్వరూపుడై దిగివచ్చి మన మధ్య నడయాడే ప్రస్తుత తరుణములో ఆయనకు సమకాలీనులుగా భవించే భాగ్యాన్ని పొందిన మనం ఎంతటి అదృష్టవంతులం అని కూడా వర్ణిస్తారు. శ్రీమతి ఎంఎస్ చనిపోవటానికి కొన్ని నెలల ముందు భగవాన్ బాబా వారి అంతరంగిక సేవకులు ఒక ఆయన ఆమెను చూడాలని చెన్నైలోని ఆమె ఇంటికి వెళ్ళారు. వచ్చేసే ముందు ఆమె వద్ద సెలవు తీసుకుంటూ, అమ్మా రేపు నేను ప్రశాంతి నిలయానికి వెళ్తున్నాను, స్వామికి మీరు చెప్పవలసింది ఏమైనా ఉందా అని ఆమెను అడిగారు. ఆమె తన చేతులు జోడించి ఒక క్షణం పాటు పైకి చూసి తర్వాత గదిలో ఉన్న భగవాన్ బాబా వారి చిత్రపటం వైపు చూస్తూ గద్గద స్వరంతో, భగవంతునికి నేను చెప్పుకోవలసింది ఏముంది, నా హృదయంలో ఏదైనా కోరిక ఇంకా జనించకముందే భగవాన్ దాన్ని తీరుస్తున్నారు అని చెప్పింది. మనసులో అడగకముందే స్వామి చెప్తారు కదా, అడిగితే కొన్ని ఒకటే ఇస్తాడు, అడగకపోతే అన్ని ఇస్తాడు అన్నట్టుగా ఆమె ఏమో కోరిక ఉందని ఆ మనసులో జనించకముందే స్వామి తీరుస్తున్నారని చెప్పిందనమాట. భగవాన్ బాబా వారితో పరిపూర్ణంగా ఐక్యము చెందిన ఆ భక్తురాలి సమాధానము ఆ ప్రశ్న అడిగిన వ్యక్తిని సిగ్గుపడేలా చేసింది. అయితే ఆమె వద్ద నుండి వచ్చిన మహోన్నత భక్తి భావముతో నిండిన ఆ సమాధానములోని
ఉదాత్తతను గ్రహించి ఆయనకు తాను ఆ ప్రశ్న అడగటం సమంజసమేనని అనిపించింది. సరే, 9వ భాగం. దివ్యాభిషగ్వరులు అనిత్యమైన దైహిక వాంఛలందు నిరంతర చింతనామగ్నమైన మానవుని మనస్సును నిత్య సత్యమైన ఆత్మతత్వం వైపు మళ్లించటమే సద్గురువు యొక్క ప్రప్రథమ కర్తవ్యము. అందులోనే మానవునికి అతడు నివసించే సమాజమునకు ముక్తి మోక్షము ఉన్నవి. మానవుడు ఆధ్యాత్మిక లక్ష్యం వైపు పయనించినప్పుడే మానవ సమాజము పరిపూర్ణ సుఖ సామరస్యములు అనేటువంటి ఆదర్శం వైపు పయనించగలదు. మానవుని యొక్క ఆధ్యాత్మిక విమోచనమే భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి ప్రాథమిక లక్ష్యమైన ఆయన భౌతిక పరిధిలో అతని సంక్షేమమును విస్మరించరు. దీనికి కారణం అతడు స్వర్గానికి ఉత్తరాధికారి అయిన మౌలికంగా పృథ్వీపుత్రుడు కావటమే. అందువలన భగవాన్ బాబా వారు మానవునికి తనలో తాను సాటి మానవులతోనూ మరియు ప్రకృతితోనూ సామరస్యము జీవించటం నేర్పడంతో పాటు అతని మౌలికమైన భౌతిక అవసరాలు తీర్చడంలో కూడా శ్రద్ధ వహిస్తారు మన స్వామి. మానవుని భౌతిక ఆధ్యాత్మిక అవసరాలు రెండూ తీరినప్పుడే మానవుడు ఆశించే స్వర్ణయుగం ఆవిర్భవిస్తుంది. అంటే మన మనుషులుగా మనం కోరేటువంటి కోరికలు, ఆధ్యాత్మపరంగా ఉన్నటువంటి కోరికలు రెండు కూడా తీరినప్పుడే స్వర్ణయుగం ఏర్పడింది అని చెప్తున్నారు స్వామి, ఆవిర్భవిస్తుందని. మానవునికి మానసిక గాయములను మాన్పి స్వస్థత చేకూర్చడానికి అవతరించిన భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు నెలకొల్పిన మొట్టమొదటి సంస్థ శారీరక రుగ్మతలను తొలగించే వైద్యాలయము. భగవాన్ బాబా వారు 1954వ సంవత్సరంలో తమ 29వ జన్మదినోత్సవ సందర్భముగా ప్రశాంతి మందిరముకు వెనుకనున్న ఒక చిన్న కొండపై ఈ వైద్యాలయమునకు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత హాస్పిటల్ భవన నిర్మాణ కార్యక్రమము భగవానుకు ఆయన భక్తులకు కూడా ప్రేమపూరితమైన శ్రమగా కొనసాగింది. భగవాన్ ఇంచుమించుగా ప్రతిరోజు నిర్మాణ స్థలమునకు వెళ్ళి ఆనంద ఉత్సాహాలతోటి భవన నిర్మాణ కార్యక్రమంలో పాల్గొంటున్న చిన్న పెద్ద భక్తులందరితోనూ కూడా కొన్ని గంటల సేపు గడిపేవారు. తమ తమ శక్తి కొలది వాళ్ళు శారీరక శ్రమ అందిస్తున్నప్పుడు శ్రమ తెలియకుండా భజన పాటలు పాడేవారు. మన స్వామి వాళ్ళకి తెలియకుండా ఉండటానికి, శ్రమ తెలియకుండా స్వామి అక్కడ వాళ్ళ దగ్గర కూర్చొని భజన పాటలు పాడేవారట. సాయిరాం. ఆ భవన నిర్మాణంలో ఉపయోగించిన ప్రతి ఒక్క రాయి, ఇటుక కూడా తమ ప్రియతమ భగవాను యందు ప్రేమతో నిండిపోయేది. ఆ పని జరుగుతున్నసేపు భగవాను అక్కడికి దగ్గరలోనే ఉన్న ఒక రాతిపై అధిష్టాన దేవత వలె ఆసీనులై ఆ మనోహర దృశ్యాన్ని తిలకిస్తూ ఉండేవారు. వాళ్ళు ఆ భక్తులు పని చేస్తూ ఉంటే స్వామి ఆనందపడుతూ వాళ్ళు చేసే పని తిలకిస్తూ ఉండేవాళ్ళమాట. స్వామి మరపరాని ఆ దైవ కార్యములో పాల్గొన్న భాగ్యశాలైన కొందరు భక్తులు తాము పనిచేస్తూ ఉంటే ఏ విధంగా భగవాన్ బాబా వారు పండ్ల రసముతో నిండిన ఒక పెద్ద జగ్గును తమ చేత్తో మోసుకొని అక్కడికి వచ్చి ఒక్కొక్కరికి ఒక్కొక్క గ్లాసుని ఇచ్చి ఆ గ్లాసులో ఆ అమృతాన్ని స్వయంగా పోశారు. ఆ వైనాన్ని ఇప్పుడు కూడా స్పష్టంగా జ్ఞాపకం తెచ్చుకుంటారు. ఆ శ్రమించిన భక్తులందరూ కూడాను స్వామి ఆ గ్లాసుల్లో ఆ రసం ఇచ్చి అమృతాన్ని భావించి అది పోసే వైనాన్ని ఇప్పుడు కూడా మరలా గుర్తు చేసుకుంటారు వాళ్ళ మనసులో, హృదయాల్లో. తూర్పు దిక్కుకు అభిముఖంగా ఒక చిన్న కొండపై నిర్మితమవుతున్న ఆ హాస్పిటల్ భవనము ప్రతిరోజు ఉదయభానుని స్వర్ణ కిరణములలో సుస్నాతమై భగవాన్ మరియు ఆయన భక్తుల అమృతధారను ఆస్వాదిస్తూ దినానికి ఆ రోజుల్లో ఎటువంటి నిర్మాణములు లేక
సరే. నయనాభిరామ నయనాభిరామమైన ఆ దృశ్యమును గోచరింపచేసే ఆ కొండపై నుండి చూస్తే దూరంగా గలగలా పారుతూ వంపులు తిరుగుతూ ప్రవహించే చిత్రావతి నది, దాని వెనుక సమున్నతమైన పర్వత శ్రేణి అత్యంత శోభాయమానంగా కనిపించేవి. సరే, ఎంత అందంగా ఉంటుందో ఆ దృశ్యం చూస్తుంటే. శ్రీ సత్యసాయి పేరు మీద నెలకొల్పబడిన మొట్టమొదటి సంస్థయగు ఆ హాస్పిటల్కు నవరాత్రి ఉత్సవములో ఆనాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యగు డాక్టర్ బెజవాడ గోపాల్ రెడ్డి 4/10/1957 తేదీన ప్రారంభోత్సవం జరిపారు. అప్పట్లో ఆ హాస్పిటల్లో 5 గదులు ఉండేవి. అందులో 2 గదులు వార్డులుగాను, ఒక గదినేమో ప్రశాంతి గదిగాను, మిగిలిన రెండింటిని వైద్యుల సలహా సంప్రదింపులకు, రోగులకు మందులకు ఇవ్వటానికి మరియు గాయములకు కట్టుకట్టే డ్రెస్సింగ్ రూమ్ గాను కూడా ఉపయోగించేవారు. సరే, ఆ రోజుల్లో భగవాన్ బాబా వారు రోగులకు ఉపశమన వాక్యాలు చెబుతూ డాక్టర్లను, వైద్య ఇతర సిబ్బందిని, వాలంటీర్లను ఉత్సాహంతో పనిచేసేటట్టుగా ప్రోత్సహిస్తూ చాలాసేపు హాస్పిటల్లోనే గడిపేవారు. సాయిరాం స్వామి ప్రోత్సహిస్తూ ఉండేవారు. సాయిరాం డాక్టర్లు కానీ, వైద్యం చేసే ఇతర సిబ్బందిని కానీ, వాలంటీర్లు కానీ వాళ్ళకి ఉత్సాహం గడుపుతూ అక్కడే ఉండేవారు స్వామి. హాస్పిటల్ ప్రారంభించిన మొదటి సంవత్సరంలోనే ఆ చుట్టుపక్కల గ్రామాల నుండి రోజుకు సుమారు 200 మంది రోగులు చికిత్స కొరకు వచ్చేవారు. ఒక్కొక్కప్పుడు ఆ హాస్పిటల్లో ఉన్న ఒకే ఒక డాక్టరు, రిటైర్డ్ సర్జన్ అనమాట, బాగా అలసిపోయినప్పుడు భగవాన్ బాబా వారు ఆయన్ను విశ్రాంతి తీసుకోమని చెప్పి తానే రోగులను పరీక్షించేవారు. స్వామి చేత పరీక్ష చేయించుకునే ఆ రోగులు ఎంత ధన్యులు సాయరా. నిజానికి ఆ హాస్పిటల్లో లభించే అత్యంత ప్రధానమైన మందు భగవాన్ బాబా వారి అనుగ్రహమే. అది ఏనాడు చేయకపోవటం అంటూ లేదని వేరే చెప్పనక్కర్లేదు. సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ ఆ హాస్పిటల్లో సేవ చేసే డాక్టర్ల సంఖ్య క్రమంగా పెరిగింది. స్థాపించినప్పుడు ఒక డాక్టర్ అయినా సరే తర్వాత రోజు గడిచే కొద్ది కూడా డాక్టర్ల సంఖ్య పెరిగిపోయింది. రోగులకు సలహాలు ఇచ్చే సందర్భాలు కూడా క్రమంగా తగ్గిపోయాయి. అయినప్పటికీ భగవాన్ బాబా వారి అదృశ్యహస్తము రోగులకు స్వస్థత చేకూర్చే వైద్యేతర సిబ్బందికి స్ఫూర్తినిచ్చే వారిని ముందుకు నడిపిస్తూనే ఉంది. కానీ ఫస్ట్ డాక్టర్ ఒక్క ఉన్నప్పుడు స్వామి మాత్రం ఉండేవాడు. కానీ డాక్టర్ పెరుగుకుంది, స్వామి రావడం తగ్గించేసిన స్వామి అదృశ్యహస్తం వెనక ఉండే వాళ్ళకి ఇచ్చేదన్నమాట, సహకారం అందించేదన్నమాట సాయిరాం. 1956 నుంచి 75 సంవత్సరాలు అంటే 19 సంవత్సరాలు మధ్య శ్రీ సత్యసాయి జనరల్ హాస్పిటల్కు ప్రప్రథమ మెడికల్ సూపరింటెండెంట్గా పనిచేసిన డాక్టర్ బి సీతారామయ్య ఈ సందర్భంగా ఇలా రాశారు. సాయిరా అప్పుడు సీతారామయ్య గారు ₹1 మొత్తం తీసుకున్నాడు సాయిరా, తీసుకునేవాళ్ళు సాయిరా. మామూలుగా మనకు ముందు జాయిన్ అవ్వడానికి తీసుకుంటా కదా సాయిరా, ₹1 మొత్తం తీసుకుని చేశారంట వైద్యం. ఈ హాస్పిటల్ ప్రారంభం నుండి భగవాన్ బాబా వారు నేరుగా తమ మార్గదర్శకత్వంలో సేవ చేసే అద్వితీయమైన అవకాశమును నాకు ప్రసాదించారు. నాకు వయసు పైబడుతున్న కారణంగా నన్ను బాధ్యతల నుండి తప్పించమని బాబా వారిని ఎన్నోసార్లు వేడుకున్నాను అని సీతారామ గారు చెప్తున్నారు అనమాట. కానీ ప్రతిసారి ఆయన నా కోరికను త్రోసిపుచ్చుతూ, భయపడకు, నువ్వు కేవలం నా చేతిలో ఒక పరికరంగానే ఉండు, నేను సమస్త విషయాలు చూసుకుంటాను అని ధైర్యం చెప్పి నన్ను సేవలో కొనసాగమని ప్రోత్సహిస్తూ వచ్చారు. ఒక్కొక్కప్పుడు కొన్ని నెలల పాటు నేను ఒక్కడనే ఆ హాస్పిటల్లో డాక్టర్గా అందుబాటులో ఉండేవాడిని. అటువంటి కష్ట సమయాల్లో భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహంతో నేను పెద్ద సంఖ్యలో మొండి రోగాలకు వైద్యం చేస్తూ, దానితో పాటు రోజుకు కొన్ని 100 మంది బయట నుండి వచ్చే రోగులకు రోగ నిర్ధారణ, మందులు వ్రాయడం చేయగలిగేవాడిని అని ఈయన చెప్తున్నారు. సీతారాయ గారు చెప్తారు ఈ విషయాలను కూడా. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహమే ప్రత్యక్షంగాను పరోక్షంగాను రోగులకు స్వస్థత చేకూర్చే మందు కాబట్టి అందులో ఏ ఒక్క కేసు కూడా ఫెయిల్ అవ్వలేదు. అయితే హాస్పిటల్ యొక్క ద్వితీయ వార్షికోత్సవం నాడు భగవాన్ బాబా సంస్థ యొక్క విజయ పరంపరను వివరిస్తూ
సీతారామయ్య చదివిన రిపోర్ట్ను గురించి ప్రస్తావిస్తూ, ఈ హాస్పిటల్ భవన నిర్మాణ సమయంలో శ్రమదానం చేసిన భక్తులు ప్రదర్శించిన నిస్వార్థ సేవాభావమే ఇక్కడి డాక్టర్లకు స్ఫూర్తిదాయకమై వారిని చైతన్యపరిచిందని నా అభిప్రాయం. ఈ హాస్పిటల్ యొక్క విజయానికి అదే ముఖ్య కారణమని చెప్పి ఆ ప్రసంగంలో సీతారామయ్య గారు ఉద్ఘాటించారు. శ్రీ సత్యసాయి హాస్పిటల్లో ప్రారంభం నుండి సుమారు 2 దశాబ్దాల పాటు సేవలు అందించిన డాక్టర్ సీతారామయ్య తన అనుభవాలని నెమరవేసుకుంటూ, భారతదేశంలోనూ విదేశాల్లోనూ కూడా నయం చేయటానికి వీలు కాక విడిచిపెట్టేసిన వ్యాధులతో బాధపడుతున్న ఎంతో మంది హాస్పిటల్లో చేరిన తర్వాత వారి వ్యాధులు పూర్తిగా నయమై తిరిగి వెళ్ళారు. అంటే మొండిగా అసలు ఎక్కడ చూపించుకున్నా కూడా నయం కాదు అని డాక్టర్లు ఫైనల్ చేసేటువంటి వ్యాధులు కూడా స్వామి దగ్గరకు వస్తే పూర్తిగా నయమై తిరిగి వెళ్ళేవాళ్ళు. అటువంటి అద్భుతమైన అనిర్వచనీయమైన రీతిలో స్వస్థతను పొందిన అనేక మంది రోగులు కేసులు చూచి వైద్య వృత్తిలో ఉన్న మేమే ఆశ్చర్యపోయాం అని సీతారామయ్య గారు చెప్తున్నారు. జీవితం అనే పరుగు పందెంలో శారీరక మానసిక వైకల్యం వలన వెనుకబడిన వారు మరియు వివిధ వ్యాధులచే బాధపడుతున్న వారి పైన భగవాన్ బాబా వారు మరింతగా తమ ప్రేమ అమృతధాలను వర్షిస్తారు. భక్తులు తమ శారీరక మానసిక శక్తులను సమాజానికి మేలు కలిగించే సేవలలో వినియోగించే నిమిత్తమై భగవాన్ వారికి ఆరోగ్యమనేక అనేటువంటి కానుకను ప్రసాదిస్తారు అని వివరించారు. అంటే స్వామి ఎంచుకుంటాడు, వీళ్ళ వల్ల నేను స్వామి పనిచేయించుకోవాలి అని ఆయన మనసులో ఉన్నప్పుడు వీళ్ళకి రోగాలు నయం చేసి ఆరోగ్యవంతంగా చేస్తారన్నమాట స్వామి. భగవాన్ బాబా వారి యందు పరిపూర్ణమైన విశ్వాసమును పెంచుకోవటం వలన పరమ అద్భుతమైన రీతిలో వ్యాధులు నయమై తిరిగి ఆరోగ్యమును పొందిన ఎన్నో కేసుల గురించి భక్తులు తెలిసిన విషయమే. ఇటువంటి కేసులు ఆయన దివ్య సన్నిధిలో జరిగినవి. ఇంకా ప్రపంచవ్యాప్తంగాను కూడా ఉన్నాయి. అనేక క్లిష్టమైన కేసుల విషయంలో తమకు దిక్కుతోచక డాక్టర్లు సలహా కొరకు భగవాన్ బాబా వారి వద్దకు పరిగెత్తే సందర్భాలు ఉన్నాయి. అంటే డాక్టర్లకు అర్థం కాకున్నటువంటి పరిస్థితిలో స్వామి దగ్గరికి వెళ్ళేవాడు డాక్టర్లు, వాళ్ళకి అర్థం కానప్పుడు. అంతేకాక కొందరు భక్తుల విషయంలో తానే ఫిజిషియన్గా మారి అత్యంత నైపుణ్యంతో రోగ నిర్ధారణ చేసి వాడవలసిన మందులు సూచించటము, అవసరమైతే అత్యవసరంగా శస్త్రచికిత్స చేసి ప్రాణాలను కాపాడటం చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. వీటన్నిటికి మించి కొన్ని అరుదైన సందర్భాల్లో భగవాన్ బాబా వారు చనిపోయిన వారిని తిరిగి బ్రతికించిన కేసులు కూడా చాలా ఉన్నాయి. తాను హాస్పిటల్ను స్థాపించే కార్యక్రమం ఎందుకు చేపట్టవలసి వచ్చిందో వివరిస్తూ, ఒకసారి భగవాన్ బాబా నిత్య శుద్ధమైన ఆత్మతత్వమునందు విశ్వాసము కలిగి ఉండటమే సరైన మందు మరియు టానిక్ అని తెలుసుకోలేక హాస్పిటల్తో ట్రీట్మెంట్ ద్వారా మాత్రమే మానసికమైన తృప్తి మరియు శాంతిని పొందే వారి కొరకే నేను ఈ హాస్పిటల్ నెలకొల్పాను. అటువంటి వ్యక్తులు ఒకసారి ఈ హాస్పిటల్స్కి వచ్చిన తర్వాత అన్ని మందుల కంటే భగవత అనుగ్రహమే ఎక్కువ శక్తివంతమైనదని తెలుసుకుంటారు. కేవలం ఈ మందులకి ఈ డాక్టర్లు చెప్పిన సలహాలకే నమ్మకం ఉన్నవాళ్ళు స్వామి యొక్క శక్తి తెలుసుకోలేక అని నమ్మకం లేక ఈ వైద్యాన్ని నమ్ముకున్న వాళ్ళ కోసమే వాళ్ళకి విశ్వాసం కలిగించడానికి ఈ హాస్పిటల్ నిర్మాణం చేశారని చెప్పి స్వామి చెప్తున్నారు అనమాట. అప్పుడు వాళ్ళు భగవంతుని యందు విశ్వాసాన్ని పెంచుకొని ఆత్మసాక్షారం అనేటువంటి మార్గంలో పయనిస్తారు అని చెప్పారు స్వామి. అద్భుత లీల ద్వారా వ్యాధి నివారణ చేయటంలో గల పరమార్థాన్ని వివరిస్తూ స్వామి, ఈ చరాచర సృష్టిలోని సమస్త జీవరాశుల్లోనూ నేను అంతర్యామిగా ఉన్నాను. సమస్త జీవులను నేను ప్రేమిస్తాను. దానికి కారణం ఆత్మవత్ సర్వభూతాని అనగా సమస్త జీవుల్లోనూ నన్ను నేనే చూసుకుంటాను. ఎవరైనా ఒక వ్యక్తి తన హృదయపూర్వకంగా నన్ను ప్రేమిస్తే నా ప్రేమ ఆ వ్యక్తి యొక్క ప్రేమ ఐక్యమై అతని వ్యాధి నయమైపోతుంది. ఈ పరస్పర ప్రేమ భావము లేని చోట రోగ నివారణ సాధ్యం కాదు అని చెప్పారు. అందుకే స్వామి ఏదైనా ఇచ్చినా కూడా నమ్మకం ఉంటేనే పనిచేస్తా అని చెప్పి ఒక సందర్భాలు కూడా ఉన్నాయి సాయిరాం.
నమ్మకం ఉందా లేదా అని ఎవరికో విభూదిస్తూ కూడా ఆ మాట స్వామి అని ఇచ్చారనమాట, ఆ మాట చెప్పి. అయితే భగవాన్ బాబా వారి సంకల్ప మాత్రం చేతనే వ్యాధుల నివారణ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. సుప్రసిద్ధ సాయి భక్తులు డాక్టర్ జాన్ హిస్లాప్ ఒకసారి ఎవరైనా వ్యక్తి యొక్క కర్మ పరిపక్వము జరిగిన తర్వాతనే స్వామి ఆ వ్యక్తి యొక్క వ్యాధిని నయం చేస్తారా అని ప్రశ్నించాడు. అంటే మన కర్మ తీరిన దాకా పరిపక్వం జరగకముందే అయిన తర్వాత ఇస్తారా స్వామి, అప్పుడు చేస్తారా వ్యాధి నయం చెప్పేసి అడిగారంట స్వామి. హిస్లాప్ అడిగారంట. అందుకు భగవాన్ బాబా అన్నారు, అది కాదు, ఆ వ్యక్తి స్వామికి ప్రీతిపోతుడైతే స్వామి వెంటనే అతని వ్యాధిని నివారణ చేస్తారు. అందుకు ఆ వ్యక్తికి ఉండవలసిన అర్హతలు ఏమిటంటే పవిత్రమైన హృదయము మరియు స్వామి బోధలకు అనుగుణంగా నడుచుకోవటమే. స్వామి చెప్పిన బాటలో మనం నడుస్తూ ఉండాలా, స్వామి మీద మనకు పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉండాలా. ఈ రెండు ఉన్నప్పుడే అనుగ్రహం లభిస్తుంది, మన రోగాలు కూడా నయమైపోతుంది చెప్తారు స్వామి. ఆ రెండు ఉన్న నాడు స్వామి యొక్క అనుగ్రహము తక్షణమే లభిస్తుంది అని సమాధానం చెప్పారు. ప్రశాంతి నిలయంలోని శ్రీ సత్యసాయి హాస్పిటల్లో వైద్య శాస్త్రమునకు అతీతంగా అత్యద్భుత రీతిలో వ్యాధులు నివారింపబడిన కొన్ని కేసుల వివరాలు కూడా ఈ క్రింద పొందుపరపబడినాయి. ఇవన్నీ డాక్టర్ సీతారామయ్య ఇక్కడ మెడికల్ సూపరింటెండెంట్గా ఉన్న పనిచేస్తున్న సమయంలో జరిగినమాట. స్వామి ఈ అద్భుతాలు కూడా చూపించారు సీతారామయ్య పనిచేసేటప్పుడే. మైసూరు రాష్ట్రంలోని మల్నాడుకు చెందిన ఒక కాఫీ తోటల యజమాని సుమారు 30 సంవత్సరాలుగా తీవ్రమైన కీళ్ళ నొప్పులతో బాధపడుతూ ఉన్నాడు. దీనికి తోడు ఒకసారి ఆ వ్యక్తికి తీవ్రమైన జ్వరం కూడా వచ్చింది. పైగా ఒక మూత్రపిండం కూడా చెడిపోయింది. ఇన్ని వ్యాధులతోటి ఆ వ్యక్తి శ్రీ సత్యసాయి హాస్పిటల్కు వచ్చాడు. అప్పుడు భగవాన్ బాబా వారు డాక్టర్లను ఆ రోగికి పరీక్షలు జరిపి కొన్ని ఇంజక్షన్లు ఇమ్మని చెప్పాడు. ఆ వ్యక్తి అప్పటికే ఈ రోగాలతో చిక్కి శల్యమై మంచాన పడ్డాడు. అతడు అల్లోపతి, ఆయుర్వేదము, హోమియోపతి ఇంకా ఇతర రక వైద్యాలు కూడా చేయించుకొని విసిగిపోయాడు. దాంతో అతనికి వైద్య వృత్తి మీదే యావగింపు కలిగింది. భగవాన్ బాబా వారు మాత్రమే తనకు వ్యాధి నివారణ చెయ్యాలని అతడు కోరుకున్నాడు. కరుణా సముద్రులైన భగవాన్ అతని కోరికను మన్నించారు. అతనికి ఒక చిన్న సీసాలో ఏదో ద్రవము సృష్టించి ఇచ్చి రోజుకు 2 సార్లు ఆ ద్రవము 2 చుక్కలు నీటిలో వేసి తాగమని చెప్పారు. ఇలా 10 రోజులు చేసేటప్పటికీ అతడు ఎవరి సహాయం లేకుండానే తనంతట తాను ప్రశాంతి మందిరంలోని వరండా పైకి నడిచి రాగలిగాడు. 1 నెల రోజులలో మందిరంలోనికి వెళ్ళి కూర్చుని భజనల పాటలు పాడగలిగాడు. ఆ తర్వాత 15 రోజుల్లో అతనికి పూర్తి స్వస్థత చేకూరి మామూలు మనిషి అయ్యాడు. ఢిల్లీకి దగ్గరగా ఉన్న మొరాదాబాద్ పట్టణానికి చెందిన ఒక వ్యక్తి నాలుకకు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ ఉన్నాడు. ఢిల్లీలోని పెద్ద పెద్ద ఆసుపత్రుల్లో గొప్ప పేరు పొందిన వైద్య నిపుణులు 2 సంవత్సరాల పాటు అతనికి రకరకాల చికిత్సలు చేశారు. కానీ అతని వ్యాధి నయం కాలేదు. చివరకు ఏమీ చేయలేక తమకు సాధ్యం కాదని వైద్యులు విడిచిపెట్టేశారు. అట్టి పరిస్థితుల్లో ఆ వ్యక్తి అన్యథా శరణం నాస్తి అని అనుకుంటూ ప్రశాంతి నిలయం వచ్చేశాడు. ఒకరోజు ఉదయం భగవాన్ బాబా వారి దర్శనం చేసుకున్న తర్వాత అతడు యథాలాపంగా ఒక శ్రీ సత్యసాయి హాస్పిటల్లో అడుగుపెట్టి తన బాధలన్నీ డాక్టర్ సీతారామయ్య ముందు ఏకరవ పెట్టాడు. అప్పుడు ఆయన ఆ రోగికి నిరాశ చెందవద్దని చెప్పి అతని నాలుక పైన గ్లిసరిన్, బోరిక్తో పూత పూసి కొన్ని బి కాంప్లెక్స్ మాత్రలు లోపలికి వేసుకోమని ఇచ్చారు. అయితే తన వ్యాధి నివారణ నిమిత్తమై భగవాన్ బాబా వారిని ప్రార్థించమని సలహా ఇచ్చారు. తను ఇచ్చిన ఆ మందులు అవి కాకుండా మనస్ఫూర్తిగా స్వామిని కూడా కొరమని చెప్పే సలహా ఇచ్చారు మన సీతారామయ్య గారు. 2 రోజుల తర్వాత అతడు భగవాన్ బాబా వారు ప్రసాదించిన కొన్ని విభూది ప్యాకెట్లను తీసుకొని ప్రశాంతి నిలయం నుండి బయలుదేరి వెళ్ళాడు. అప్పటికి నుండి ఆ విభూది అతనికి మందయ్యింది. విభూతితో పాటు భగవాన్ బాబా వారి ఒక ఫోటోను కూడా తనతో తీసుకెళ్లి ప్రతిరోజు ఆ పటమునకు తన ఇంట్లో పూజ చేయటం మొదలుపెట్టాడు. 1 సంవత్సరం తర్వాత తన క్యాన్సర్ వ్యాధి పూర్తిగా నయమయ్యి
పరిపూర్ణ ఆరోగ్యవంతుడిగా ఆ వ్యక్తి ప్రశాంతి నిలయానికి తిరిగి వచ్చాడు. అతడు తన ఇంట్లో పూజ గదిలో ఇతర దేవతల ఫోటోలతో పాటు భగవాన్ బాబా వారి ఫోటోను కూడా ఉంచి పూజ ప్రారంభించగానే స్వామి తనతోటే ఉన్నారన్న దానికి నిదర్శనంగా స్వామి ఫోటోతో పాటు ఆ పూజ గదిలోని అన్ని ఫోటోలపై విభూది వర్షంలా కురవటం మొదలుపెట్టింది. భగవాన్ బాబా వారి ఈ అనుగ్రహ లీలను ఆ వ్యక్తి డాక్టర్ సీతారామయ్యకు వివరించాడు. సాయిరామ్. కాపని సాయిరామ్. 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 ఓకేనమ్మా. సాయిరామ్. ఆపేసానా? ఓకే. సాయిరామ్. సరే. శ్రీ తంగవేలు బొంబాయిలోని ఒక టెక్స్టైల్ మిల్లులో పనిచేస్తున్నాడు. అతనికి సుమారు 40 సంవత్సరాలు. ఓకే సాయిరా. ఈ పేర చదవం సాయిరా. ఇంకొక పేర ఉంది. వద్దులే, అక్కడ ఇది వేరే ఇన్సిడెంట్ మళ్ళీ. చాలు. ఓకే సాయిరా. థ్యాంక్ యూ సార్. అక్కడికి అయిపోయింది, క్యాన్సర్ అయిపోయింది, ఇది వేరే ఇన్సిడెంట్ మళ్ళీ. ఓకే సాయిరా. థ్యాంక్ యూ సాయిరా. మీ అందరికీ కూడా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సాయిరా. స్వామికి చదువుకోవాలి. ధన్యవాదాలు సాయిరా. ఇంకా నీ దగ్గర పుస్తకాలు చాలా సార్లు చదవాలి. బుక్కులు తెచ్చుకో. సాయిరా ఉన్నాయి సాయిరా. ఎవరు బుక్కులు తెచ్చుకుంటే వాళ్ళకి ఇస్తా. ఓకే సాయిరా. థ్యాంక్ యూ సాయిరా. స్వామి ఓకే సాయిరా. స్వామి మీద నా విశ్వాసం ఉంచి ఇంతకుముందు చెప్పాను, నాకు అది గుర్తేసారా. నేను ఇప్పుడు టెంట్ ఎప్పుకొని 4 సంవత్సరాలు సాయిరా. స్వామి మీద భారం వేసి స్వామి మించిన డాక్టర్ లేడు, విభూతి మించిన మందు లేదు అనేటువంటి భావంతోనే ఇప్పటికీ అలాగే ఉన్నా సాయిరా. నాకు సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చాడు సాయం. విశ్వాసం ఉంటుంది సాయిరా. స్వామి మన తప్పకుండా చూస్తాడు మనల్ని, ఆయన కన్నులో పెట్టి కాపాడుకుంటాడని విశ్వాసం నాకు కూడా ఉంది సాయిరా. సాయిరామ్. మొన్న మా మేడం అంటుంది, అందరూ దేశంలో అందరికి విభూతి పంపించు, నీకు మెడకైనా పోస్తే ఆర్దో సత్యం దగ్గర పోయినావు అంటున్నాను వెటకారంగా. ఓకే, థ్యాంక్ యూ. స్వామి గారు మెడలో సెటస్కోప్ ఉన్న ఫోటో చూసే ఉండొచ్చు మీరు. అండి ఒక్క మాట అడగా సార్ మిమ్మల్ని గురుగారు, మీరేమనుకోకుండా ఉంటే. ఏంటది? మీ పాప అండి స్వామి యొక్క చరిత్రలో దానిలో చిన్న పాప పెద్ద పాప అండి. పెద్దమ్మాయి అండి మీ పాప. చిన్న పాప అమ్మ భారతమ్మ. భారతమ్మకి ఇచ్చిందా? ఓకే సార్. రెండో అమ్మాయి రాయలసీమ అమ్మాయి. అదే నాకు ఎప్పటి నుంచో అడుగుదాం అనుకుంటున్నాను. సాయిబాబా క్యారెక్టరైజేషన్ తాడిపత్రి. ఆ బాబు ఫస్ట్ ముందు ఒక బాబు, తర్వాత ఇంకో బాబు, ఇద్దరు వేసారు కదా సార్. అవును, చిన్నోడు తాడిపత్రి. సేమ్ వాడికి కూడా నేను ఒకసారి నోట్లో అన్నం పెట్టిన. అప్పుడు వేషంలోనే ఉన్నాడు, మధ్యలో విరామం వచ్చింది. శివరాత్రి పండుగ రోజు. వాళ్ళ అమ్మ నాన్న డివోటీస్ కాదు. సో ఆ పిల్లగాడికి నొలక మంచం మీద పక్కన కూర్చున్నాం గోకులం. సో మా బిడ్డకి అన్నం పెడుతూ మరి వాడిని ఎలా వదిలిపెడతా, వాడికి కూడా నోట్లో నాకు అప్పుడు అనిపించింది కరెక్ట్ గా సాయిబాబా చూడమ్మా, సాయిబాబా నోట్లో పెడుతున్నాం అనుకుంటే సాయిబాబా నోట్లో పెట్టాము అని అనుకుంటున్నాం. సంతోషం. నేనైతే కరెక్ట్ గా సాయిబాబా గారి నోట్లోనే నేను పెట్టాను అనుకుంటున్నాను. ఐ ఫెల్ట్ లైక్ దట్ ఆన్ దట్ డే. మా బిడ్డకు పెడుతూ ముద్ద అబ్బాయికి నోట్లో పెట్టాను, పక్కన కూర్చోబెట్టి. ఓకే సార్. అవును సార్, అప్పుడు పెద్దమ్మాయి కదా పోయింది సార్. అప్పుడు అటువంటి సిచ్యువేషన్ ని చూసి భయపడితే వద్దని చెప్పాను. చిన్నమ్మాయి అవటం వల్లనే వద్దని చెప్పారు. అవును, మా అమ్మాయి అంది. మా అమ్మాయి అడిగిన ఎందుకు కదిరిపోలేదే, ఎందుకు తీసుకుపోలే భూత వైద్యుల దగ్గర. నెక్స్ట్ డే షూటింగ్ అదే. ఇప్పుడు మేము వెళ్ళిన రోజు అప్పుడు ఓం సాయి, శ్రీ సాయి, జయ జయ సాయి నడుస్తుంది. సాయిబాబా అంటే సినిమాలాగా డిఫరెంట్ బిట్లు చేసి తర్వాత ఎడిటింగ్ చేస్తారు. మన కథలాగా వెంటనే మొత్తం తీయరు. సినిమా ఎట్లా తీస్తారు, ఫస్ట్ లో తీస్తారు, లాస్ట్ లో తీస్తారు, తర్వాత ఎడిటింగ్ చేసుకుంటారు. అంతా టెక్నాలజీ పెరిగింది కదా. సో అప్పుడు అడిగింటున్నమాట, ఎందుకు వెళ్ళలేదమ్మా అంటే, నువ్వు చిన్నపిల్ల కదా భయపడతా అని నన్ను ఆ సీన్ కి రావద్దన్నారు. దట్స్ ఓకే, థ్యాంక్ యూ. అప్పుడు సార్ అప్పుడు రికార్డులు అమ్ముతున్నారు కదా సార్.
6లోనూ 9లోనో 10లోనో పోయాను సార్. టికెట్ కొనుక్కొచ్చుకున్నాం సార్. అది ఇప్పుడు కూడా ఉంది, అప్పుడు చూసుకుంటా ఉన్నాం సార్, అది వేసుకొని. థ్యాంక్ యూ. సాయిరామ్ సాయిరామ్. సో విల్ గో. స్వామిని బాబాని దర్శించిన యోగులు చాలా రోజులు అయిందండి. బహుశా ఈ నెలంతా బిజీగా ఉంటాం. బహుశా 1-2 సత్సంగాలు మాత్రమే ఉండొచ్చు. సో లెట్ us డిస్కస్ కొంతమంది మహనీయుల గురించి మనం ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మాటలు ఎలా ఉంటాయంటే, మాటలు పట్టుకుంటే మనకు అర్థమవుతుంది. ఒక అద్భుతమైన మాట చెప్తుంది మనం తెలుసుకోబోయే ఆవిడ పేరు మాతృశ్రీ కృష్ణాబాయి. కేరళ దేశంలో స్వామి రామదాసు అనే ఒక గొప్ప తపస్యాలు ఉండేవాట. చాలా మంది ఉండొచ్చు, ఇప్పుడు మనకు రిలేటెడ్ ఒక ఆయన ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆ ఆశ్రమం పేరు ఆనంద ఆశ్రమం. పేరే బాగుంది. ఒక సందర్భంలో మైసూరు సత్యసాయి సేవా సంస్థ యొక్క మహిళా విభాగం వాళ్ళు యాత్రలు చేసుకుంటూ అట్లంటే ఇప్పుడు మాధవ్ ఉంది. మాధవ్ 2-3 సార్లు యాత్రలు చేసింది వైజాగ్ నుంచి కొంతమంది బృందంతో పాటు. మాధవ్ ఉంటే తెలుస్తుంది, అడగండి. మేము కూడా చేసి వచ్చిన యాత్ర. 4 చేయొచ్చు, 40 మంది చేయొచ్చు. అది ఇంట్రెస్ట్ టీం మీద డిపెండ్ అయి ఉంటుంది. సో వీళ్ళు మహిళా విభాగం వాళ్ళు ఆనంద ఆశ్రమానికి వచ్చారట. వీళ్ళు వెళ్ళే సమయంలో ఆ యజమాని అయిన రామదాస్ గారు అక్కడ లేరు. ఆయన శిష్యురాలు ఈవిడ మాతృశ్రీ కృష్ణబాయి గారు. కొత్తగా పెట్టుకుంటాడా శిష్యురాలుగా. ఎంతో స్పిరిచువల్ గా ఆధ్యాత్మికంగా ఎదిగితే మాత్రమే సక్సెసర్ గా పెట్టుకుంటారు, శిష్యురాలుగా పెట్టుకుంటారు. వీళ్ళు వెళ్ళేటప్పుడు అక్కడ శ్రీరామ్ జయరామ్ జై జయరామ్ అనే నామం ఏకనామం జరుగుతుంది. సో వీళ్ళు వెళ్ళారు, అమ్మవారి దర్శనం చేసుకున్నారు. ఏమన్నా మాకు జనరల్గా అడుగుతూ ఒక ఆశ్రమం పోయినప్పుడు, మనంటే సత్యసాయి అయినా కానీ వేరే ఆశ్రమం పోయినప్పుడు అక్కడ ఒక గురూజీయో స్వామీజీయో ఉన్నప్పుడు ఏమన్నా 2 మాటలు చెప్పమని అడగాల. అది ధర్మం, గుర్తుపెట్టుకోండి. మనం ఆల్దో మే బిలాంగ్స్ టు సత్యసాయి సేవా సంస్థ. అలా అడిగితే మనకు విఘ్నత బయటపడుతుంది. మా సాయిబాబా ఉన్నట్లు వీళ్ళు చెప్పేది ఏంటంటే మన సంగతి వేరే రకంగా ఉంటుంది. వీళ్ళు మంచివాళ్ళు, మహిళా విభాగాలు. ఆవిడ చుట్టూ చేరి, అమ్మ ఏమన్నా మంచి విషయాలు, ఆధ్యాత్మిక విషయాలు ఏమన్నా చెప్పండి నేను అడిగాను. అప్పుడు ఆవిడ చెప్పిన సమాధానం చాలా ఇంపార్టెంట్ సమాధానం. వాడు ఏమందంటే, మీకు నేను చెప్పవలసింది ఏమీ లేదు. మీరు ప్రారంభంలోనే కృష్ణుని పట్టేశారు. ఆయన దొరికేందుకే కదా ఈ సాధనలన్నీ చేసేది. ఆయన దొరికేశాక ఇంకా ఏమీ అక్కర్లేదు. అందమై ఉంటుంది అనుకుంటా మీ అందరు. ఎందుకంటే వివరణ చెప్పదలుచుకోలేదు. సో మనం ఎంత అదృష్టవంతులో ఆలోచించండి. ఒక్కసారి మనం ఇప్పటికి మర్చిపోయినా మనం గుర్తు తెచ్చుకోవాలి మనం ఎంతటి అదృష్టవంతులు. మనకందరూ కృష్ణుడు దొరికాడే. మరొక పర్యాయం ఒక భక్తుడు మాతృశ్రీ కృష్ణబాయి గారిని బాబా గురించి అడిగారు. అప్పుడు ఆవిడ చెప్పిన సమాధానం, సాయిబాబా వారు అవతార పురుషుడు, శ్రీకృష్ణుని యొక్క పూర్ణావతారం. ఆయన బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సమైక్య స్వరూపం.
ఎంత సమయం వీలైతే అంత సమయం ఆయన సన్నిధిలో గడపండి అని పలికింది ఆవిడ. ఇలా పొద్దున నేను ఈటీవీ వాళ్ళకి ఈటీవీది ఒక ఆధ్యాత్మిక ఛానల్ ఉంది, చాలా బాగుంటుందండి. ఎప్పుడైనా వెళ్ళేది చూడండి, చూసేవాళ్ళు చాలా మంది ఉండొచ్చు. సాయంత్రం ఈవినింగ్ మార్నింగ్ 9:30 to 10 o'clock క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయన్నమాట. చాలా బాగా చెప్పాడు. కరెక్ట్గా నాకు ఈసారి గుర్తుకొచ్చారు శాస్త్రి గారు. మనం అంతా అనుకుంటాం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఒక్కలే అనుకుంటాం. ఇటువంటి వాళ్ళు 10 మంది ఉన్నారు. ఒక్కొక్క లోకానికి ఎన్ని లోకాలు ఎన్ని బ్రహ్మాండంలో ఎవడో తెలియదు. ది బ్రహ్మ విష్ణు అండ్ మహేశ్వర బిలాంగ్ టు వన్ బ్రహ్మాండ. వీళ్ళు తెలియక ఒకసారి పోయేటప్పటికి మీరు ఏ లోకానికి చెందిన వాళ్ళు అంటే వీళ్ళు పరిశాన్ అయిపోయి ఉంటారు. అదేంటి ఏ లోకం అంటే మీరు దారిలో చూడలేదా? స్వామి కనుక ఉన్నట్టుగా వీళ్ళు బ్రహ్మ విష్ణు మహేశ్వర అమ్మవారు 4 సింహాసనాలు 4 కాళ్ళలాగా కొన్ని వేల సింహాసనాలు ఉండటము, కింద ఆడిటోరియంలో పైన మేజర్ డయాస్ మీద ఒక స్వామి సింహాసనం ఉండడం, అక్కడ స్వామి ఏం కనపడకపోతే చాలా బాగా. ఇందాక దిస్ బ్రహ్మ అండ్ విష్ణు మహేశ్వర బిలాంగ్స్ టు వన్ లోక. మీరు ఏ లోకం చెందారంటే వీళ్ళు పరేషాన్ అయిపోయిండ్రు, మహనీయులే వీళ్ళంతా. అదేంటి అట్లా అడుగుతున్నావు అంటే అడిగిన ఎవరో తెలిసి చెలికత్తి అడిగింది. ఆ చెలికత్తి ఎంత తెలుగు ఆలోచించండి. మీరు ఏ లోకానికి బ్రహ్మించిన బ్రహ్మవి అంటే ఏ లోకం బ్రహ్మ నేను పరేషాన్ అయిపోయిండు బ్రహ్మదేవుడు గారు. దారిలో చూడలేదా మీరు చాలా మంది లోకాలు దాటి ఇక్కడికి వచ్చారు? అది సో మెనీ బ్రహ్మాండాస్ ఆర్ దేర్. ఇది ఎవరి గురించి అండి? ఇక్కడ చిన్న క్యాప్షన్ ఉంది, అవతార ప్రకటన, అవతార తత్వ ప్రకటన 33. స్వామివారి ప్రమాట శ్రీకృష్ణుడు ప్రేమావతారం ఉంది. అలా ఎవరు చూపించాల? శ్రీకృష్ణుడు దొంగ, ఈ నాటకాలు సినిమాలన్నీ అంతే. శ్రీకృష్ణుడు ప్రేమ స్వరూపుడు అండి. ఈజ్ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్. తిరిగి అట్టి పూర్ణ ప్రేమావతారము వచ్చినప్పుడు మీరందరూ దర్శన భాగ్యం అందుకున్న. ఇందాక ఒత్తిడి చెప్తున్నాడ కృష్ణబాయి, శ్రీకృష్ణుడు మళ్ళా పూర్ణావతారం మళ్ళా వచ్చాడని చెప్పి అదే మాట స్వామి చెప్తున్నారు, రిపీట్ చేస్తున్నారు. తిరిగి అట్టి పూర్ణ ప్రేమావతారం వచ్చినప్పుడు మీరందరూ దర్శన భాగ్యం అందుకుంటున్నారంటే మీ జన్మంలో ఎంత పుణ్యము ఎంత సార్థకము అంటున్నారు అవతార పుత్రులు. ఇప్పుడు అర్థమైంది మన ఎంత అదృష్టం ఉంటుందో చూడండి. ఇంకొక మహనీయుడు ఈయన పేరు కవియోగి శుద్ధానంద భారతి. ఆయన పేరు ఫేమస్ యాజ్ కవి యోగి. అటువంటి శుద్ధానంద భారతి రామేశ్వరం వెళ్ళే మార్గంలో ఉన్న శివగంగ అని తమిళనాడులో ఇంపార్టెంట్ ప్లేస్ లొకేషన్, శివగంగ అంటారు. ఈ రామేశ్వరం వెళ్ళే సిద్ధులు యోగులు రామేశ్వరం వెళ్ళేటప్పుడు శివగంగలో సత్రంలో దిగేవారు. ఈ శుద్ధానంద స్వామి అటువంటి సిద్ధ పురుషులు ఎందరినో కలిసి వారిని సేవించి ఆత్మశక్తిని సంపాదించారు. నేను మా పిల్లలకి సాయంత్రం క్లాసులో భారతదేశం అంటే ఏంటంటే ధర్మభూమి, కర్మభూమి, త్యాగభూమి, యోగభూమి అంటే నేను చెప్పాను అనమాట ఒక కథ అలెగ్జాండర్ చక్రవర్తి. తపశక్తికి భారతదేశం ఆటపట్టు అని ఆయన భావించారు. ఆయన భావించిన మనం భావించాలి రూల్ ఏం లేదు. హీజ్ ఫీలింగ్ ఓన్లీ, ఇది హీజ్ ఇండివిజువల్ ఫీలింగ్. కృష్ణ పరమ సంజయుడు ఏం చెప్పాడు సార్ చివరి లాస్ట్ శ్లోకము? దిస్ ఈజ్ మై, భగవద్గీతలో చివరి శ్లోకం ఏమన్నాడు సార్? దిస్ మై ఒపీనియన్ అని అన్నాడు. చాలా బాగా చెప్తారు సుధాకర్ గారు. ఎవరని చెప్పండి చివరి శ్లోకం ఏంటది? ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్వశ్రీ విజయో భూతి ధ్రువా నీతిర్మతిర్మమ అని ఎవరన్నారు? సంజయుడు. అది దిస్ ఈజ్ మై ఫీలింగ్ అన్నాడు. నువ్వు నమ్ముతావో నమ్మవో, ఎందుకంటే వాడు బ్లైండ్, వాడు ఎట్లా నమ్ముతాడు? దిస్ ఈజ్ మై ఒపీనియన్ అన్నాడు. నా ఒపీనియన్, నా భావన.
భారతీ స్వామి హిమాలయాల్లో గాఢమైన తపస్సు చేసి కొన్ని దశాబ్దములు యోగములో గడిపి 20 సంవత్సరాల పాటు మౌనవ్రతాన్ని పాటించారు. శ్రవ ప్రతిశ్రవ నిన్న చాలా బాగా చెప్పారు. ఆయన సంస్కృతంలో పాండిత్యం సంపాదించి ఉపనిషత్తులన్నీ పఠించారు. 14 భాషల్లో నైపుణ్యం. మనకు తెలిసిన అంటే భాష నైపుణ్యం అంటే నాకు ఇద్దరు తెలుస్తారు. ఎవరండి? మీకైనా ఎవరిని తెలుసా? భారతదేశంలో ఎక్కువ లాంగ్వేజెస్ మీద పట్టున్నాయన ఎవరైనా పేరు చెప్పండి. ఇంకా అటల్ బిహారీ వాజ్పేయి. అసలు ఆయన మర్చిపోతున్నారు. కాదండి, బూర్గుల రామకృష్ణారావు గారండి. ఆ, బూర్గుల రామకృష్ణారావు గారు కూడా. కాస్త ముందుకు పోండి. అసలు పేరు చెప్పకుండా వేరే చెప్తున్నారు. నాకు అది వండరనిపిస్తుంది. ఆ మహనీయుని మీరు ఎట్లా మర్చిపోయారు సార్? మీరు శంకర్ దయాళ్ శర్మ గారు. నువ్వు ఆగు, చాలు చెప్పింది. లాస్ట్ ఛాన్స్. సర్వేపల్లి రాధాకృష్ణన్ సార్. మీరు చెప్పకపోతే నేనే చెప్తాను సార్. ఫస్ట్ ఆయన పేరు చెప్పాలి సార్, తర్వాత కింద వాళ్ళు వీళ్ళంతా. నేను మిమ్మల్ని ఎవరిని తక్కువ అంటట్లేదు, తక్కువ అంటలేదు. ఆర్డర్ ఎవరికి ఎక్కువ భాషలు తెలుసు అంటే ఫస్ట్ చెప్పాల్సిన ఆయన పేరు సార్. ఇప్పుడు ఈయన మనకు తెలియదు, ఇప్పుడు రాసుకోండి మన పేర్లో. 14 భాషల్లో నైపుణ్యం పొందాటే ఈయన శుద్ధానంద భారతి. ఎన్నో చక్కని గ్రంథాలు రాశారు. తన ఆస్తిక శక్తితో దేశానికి సేవ చేయాలని భావించి ఆయన కాంగ్రెస్ లో చేరి రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఇటువంటి వాళ్ళు కూడా ఉంటారు. స్పిరిచువల్ పాత్ లో ఉండి పొలిటికల్ గా ఎంటర్ అయిన వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. 1916వ సంవత్సరంలో ఆయన కాంగ్రెస్ లో సమావేశాలకు లక్నో వెళ్ళారు. రాజకీయ నాయకులు అంటే నేను సొంతంగా చెప్తాను. అక్కడ రాజకీయ నాయకులు వాదులాడుకుంటూ పెద్దగా అరుచుకుంటున్నారు. అప్పుడు భారతీ స్వామి ఈ విధంగా అరుచుకుంటుంటే స్వాతంత్రం వస్తుందా అని అడిగారు. అప్పుడు బాలగంగాధర్ తిలక్ మరి ఎలా వస్తుంది అని అన్నారు. కేవలం ఆధ్యాత్మికల సంపన్నుల వల్లనే వస్తుంది అన్నారు భారతీ స్వామి. మరి అటువంటి మహాత్ములు ఇప్పుడు ఉన్నారా అని మళ్ళా అడిగాడు బాలగంగాధర్. ఆయనే షిరిడి బాబా అన్నారు. సో అందరు కలిసి షిరిడి వెళ్ళారు. సో బాలగంగాధర్ తిలక్ వీల్చైర్ షిరిడి మనందరికి తెలిసిందే. కరుణాసాగరుడు అయిన షిరిడి సాయినాథుడు షిరిడిలో వేప చెట్టు కింద 1916 సంవత్సరం అంటే ఆలోచించండి. లాస్ట్ అవతారం చివరిలో ఉంది ఆయన అవతారం. నిరాడంబరంగా చెట్టు కింద వేప చెట్టు కింద కూర్చుని ఉన్నారు. వీళ్ళంతా వెళ్ళారు. అప్పుడు బాబా భారతీ స్వామిని చూసి సోదరా ఇటురా అని ఆప్యాయంగా పిలిచి ఆ విధంగా అరుచుకుంటుంటే స్వాతంత్రం వస్తుందా అని అన్నారు. లక్నోలో తాను మాట్లాడిన మాట ఇక్కడ షిరిడీలో కూర్చుని ఉన్న బాబాకు ఎలా తెలిసింది అని ఆశ్చర్యపోయారు భారతీ స్వామి. ఇటువంటి ఎన్నో జరిగినాయి. మనం షిరిడి చరిత్రలో ఎన్నో చూసినాం. అప్పుడు భారతీ స్వామి బాబాపై ఒక కవిత చెప్పారు. బాబా, నీ అద్భుతం ముందు నా ఆలోచనలు అంతరించిపోయాయి. నీ విచిత్రం ముందు నా ఆనందం పొంగి పొరలిపోతోంది. నీ ముఖకాంతి ముందు నా హృదయం వెలిగిపోతుంది. నీ స్పర్శతో నా మనస్సు మారిపోతుంది. ఇది కవిత. నిన్న ఆర్సు అనే మాట వచ్చింది. కోటేశ్వరరావు గారు, ఇంకొక ఆయన గోదావరి జిల్లాలో ఒక ఆయన చెప్తుంటారు కవిత్వాలు. అప్పుడప్పుడు భారతీ స్వామి షిరిడి సాయినాథుని సన్నిధిలో 6 నెలలు ఉన్నారు.
ఒకనాడు షిరిడీ బాబా భారతీ స్వామి శిరస్సు చుట్టూ ఒక కాషాయ రంగు వస్త్రం చుట్టి ఆయనకు ఉపదేశం చేశారు. ఆయన పేరు శుద్ధానంద. శుద్ధానంద, నీవు నన్ను తలిచినప్పుడల్లా నేను నీతో ఉంటాను అని చెప్పి తినటానికి రోటీ పెట్టి వెళ్ళి రమ్మన్నాను. ఆ విధంగా శుద్ధానంద భారతీ స్వామి సత్యసాయినాథుని పూర్వావతారంలోనే ఆశీర్వదించబడి అనుగ్రహింపబడ్డారు. భారతీ స్వామి రాజకీయాలు వదిలిపెట్టి 22 సంవత్సరాలు శ్రీ అరవిందుల సన్నిధిలో గడిపారు. శ్రీ రమణ మహర్షి, శ్రీ మెహర్ బాబా మున్నగు మహనీయుల సన్నిధిలో మరికొన్నాళ్ళు గడిపారు. వీరు మెడ్రాస్ సమీపంలో ఒక ఆశ్రమంలో ఉండేవారు. ఒకనాడు మెడ్రాస్ లో సాయి సమాజం వారి సభలో శ్రీ సత్యసాయి బాబా వారి ప్రసంగం ఉంటే భారతీ స్వామి వెళ్లి సత్యసాయి బాబా వారి వెనుక కూర్చున్నారు. బాబా వారు ఒక్కసారి వెనక్కి తిరిగి, నీవు ఇక్కడ వచ్చినందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది అంటే విభూతి సృష్టించి భారతీ స్వామి నిలిచి పెట్టారు. భారతీ స్వామి 1959 సంవత్సరంలో వెంకటగిరి పట్టణంలో భగవాన్ బాబా అధ్యక్షత వహించిన దివ్య జ్ఞాన సమాజం సభలలో పాల్గొని ప్రసంగించారు. తాము కొన్ని సంవత్సరాల నుంచి గావించిన యోగ, మౌనవ్రత, తపస్సుల ఫలంగా శ్రీ అరవిందుల, శ్రీ రమణుల, శ్రీ షిరిడి సాయి వంటి వారికి పాదసేవలు చేసుకున్న ఫలంగా డాష్ 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 ఎవరన్నా చెప్పండి. స్వామి దర్శనం లభించిందండి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు అర్థమైందే మనకి. ఆయన చేసిన అన్ని రకాల సేవలు, తపస్సులు, మౌనవ్రతాలు, మహనీయులతో సాంగత్యము, ఇవన్నిటి వలన ఫలంగా భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దర్శన భాగ్యం తనకు లభించిందని వారు ఆనాటి వేదికపై సభాముఖులు ఓపెన్లీ టోల్డ్, నాట్ ఇన్ సీక్రెట్. ఆ వెంకటగిరి సభలో ఓపెన్ గా హీ డిక్లేర్డ్ అండ్ హీ స్పోక్ లైక్ దిస్. మెడ్రాస్ లోను, వెంకటగిరి ప్యాలెస్ లోను, మధురైలోను జరిగిన ప్రశాంతి విద్వాన్ మహాసభలో పాల్గొని వారు తమ ఆధ్యాత్మిక వాణిని వినిపించారు. 1959 సంవత్సరంలో మొదటిసారిగా వారు భగవాన్ బాబాను దర్శించినప్పుడే బాబా సాక్షాత్తు షిరిడి సాయి పునరవతారమని, బాబా సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపులని శుద్ధానంద భారతీ స్వామి లోకానికి డిక్లేర్ చేశాడు, ప్రకటించాడు. ఆయన అనుకోవడం కాదు, ఈ డిక్లేర్ టు ద హ్యూమన్ మ్యాన్ కైండ్, ఎంటైర్ యూనివర్స్. ఈ భారతీ స్వామి వారు బాబాను కలుసుకున్న ఫస్ట్ ఇన్సిడెంట్ కూడా చాలా విచిత్రంగా జరిగింది. ఈ బాబా గారి గురించి విని అప్పటికే బాబాతో పరిచయం ఉన్న ఒక ఆయన ఉన్నాడు, టిఏ రఘునాథరెడ్డి అని. ఆ టిఏ రఘునాథరెడ్డి ఎవరంటే పుట్టపర్తికి తారు రోడ్లో ఇచ్చిన మహానుభావుడు. ఆయన సంప్రదించాట. వారు బాబా అనుమతి తీసుకుని వారిని బాబా దగ్గరకు తీసుకురావటం జరిగింది. ఇప్పుడు బాబా గారు మెడ్రాస్ లో రామనాథరెడ్డి ఆయన పేరు, రామనాథరెడ్డి అన్నగారైన రామస్వామి రెడ్డి గారింటికి వచ్చేసినప్పుడు వారు భారతీ స్వామిని కూడా తమ నివాసానికి ఆహ్వానించారు. భారతీ స్వామికి బాబా పక్కనే కూర్చొని భోజనం చేసే అదృష్టం కూడా కలిగింది. తర్వాత బాబా ఆ రోజు తాంబూలం వేసుకునేవారు.
తాంబూలం వేసుకోవడానికి తమలపాకులు ఒక్కొక్కటే తీసుకుంటూ ఒక తమలపాకును భారతీ స్వామికి అందించారు. ఆయన తనకు తాంబూలం వేసుకోవడం అలవాటు లేదని మృదువుగా తిరస్కరించారు. అప్పుడు బాబా, ఇది నువ్వు తప్పక ఇష్టపడతావులే, తీసుకో అంటూ ఆ తమలపాకును ఆయన చేతిలో పెట్టారు. ఆశ్చర్యం కలిగే విధంగా ఆ తమలపాకు ఒక చక్కని స్ఫటికలింగంగా మారింది. కవియోగి శుద్ధానంద భారతీ స్వామి భగవాన్ బాబా వారికి శిరస్సు వంచి నమస్కారం చేశారు. భగవాన్ బాబా వారు మదురైలో కొలువుదేరి ఉన్న రోజుల్లో మెడ్రాస్ నుంచి శుద్ధానంద భారతీ స్వామి బాబా సన్నిధికి వచ్చినప్పుడు బాబా తన ప్రసంగాన్ని ఆయన తమిళంలో అనువాదం చేసి చెప్పన్నారు. నాగయ్య గారు చెప్తుండేవారు అనుకుంటున్నారు తమిళ్లో, ఇంకెవరినో ఉండొచ్చు మనకి. సో స్వామి ఈయనకు ఒక అవకాశం ఇచ్చారు ఆ మదురైలో మీటింగ్. వేదాంత సారమును బాబా అనర్గళంగా మధురంగా వివరించి చెప్తుంటే భారతీ స్వామికి పరమానందం కలిగింది. బాబా వారి మాటలను అనువాదం చేయడానికి బదులుగా మధ్య మధ్యలో ఆయన బాబా ప్రసంగాన్ని ప్రశంసించడం ఆరంభించారు. బాబా ఒక వాక్యం చెప్పగానే భారతీ స్వామి నారాయణ ఉపనిషత్ సారమే ఇది కదా అని అన్నారు. ఇంకొక పర్యాయం బాబా మరొక వాక్యం పలుకగానే, ఆహా, స్వామి నిగూఢమైన వేదాంత సత్యములను ఎంత అద్భుతంగా, స్పష్టంగా, సరళంగా విశదీకరించారో కదా. తన ఆనందము ప్లస్ అతిశయము రెండు కలిపిన ఒక సంధి, ఆనందాతిశయాన్ని వ్యక్తం చేశాడు. ట్రాన్స్లేషన్ మానేసండి. బాబా గారు సత్సంగాన్ని ప్రైజ్ చేస్తున్నాడు. మనకు తెలిసిందే స్వామి, మనం అప్పుడప్పుడు అనిల్ కుమార్ గారు ట్రాన్స్లేషన్ చేసినప్పుడు చూసిన వాళ్ళమే, మన అదృష్టవంతులం. సరిగా చెప్పకపోతే స్వామి ఎలా చెప్తారు చూసిన వాళ్ళు మీరంతా, నేను మీకు చెప్పక్కర్లేదు. ఆ సమయంలో భగవాన్ బాబా ఒకసారి పక్కకు తిరిగి శుద్ధానందుల వారితో ప్రేమగా ఈ మాటలు అండర్లైన్ చేసుకోవాలి. మనకైతేనా, నేను ఒకసారి పల్లెటూరుకి వెళ్ళాను. ఇక్కడి నుంచి 50 కిలోమీటర్ దూరంలో మహాబలిపురం దగ్గర స్కూల్లో ప్రోగ్రామ్ అనమాట. 3 స్కూల్లో ప్రోగ్రామ్ చేశాం. అప్పుడు బాగా ఓపిక ఉండేది. పెర్ఫార్మ్డ్ 3 సత్యసాయి విద్యావాహిని స్కూల్స్ అనమాట. 3 స్కూల్లో ప్రోగ్రామ్ చేశాను నేను. సో ఒక చోట ఒక అమ్మాయి వచ్చింది, చాలా బాగా డిగ్రీ చదువుకున్న అమ్మాయి అనమాట. సో ఐ ఆస్క్ దట్ గర్ల్, అమ్మాయి, ఐ విల్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, యూ కెన్ ట్రాన్స్లేట్ ఇన్ టు తమిళ్. చాలా బాగా చేసింది, మక్కి చేసింది చెప్పింది. చూడు, ఇప్పుడు నీ కర్తవ్యం అనువదించడం మాత్రమే. యువర్ డ్యూటీ జస్ట్ ట్రాన్స్లేషన్. నీవు ఆనందించటము, ప్రశంసించటము తర్వాత తీరిగ్గా చేయవచ్చులే, ప్రేమగా పలికారు. ఆ దృశ్యాన్ని దర్శించిన భక్తులు ఒకటే నవ్వుకోవటం జరిగింది. ఒకసారి బాబా ఒక భక్తుని ఇంటికి భారతీ స్వామిని తీసుకెళ్లారు. అక్కడ ఆయన బాబా ఒక పాట పాడమన్నారు. ఆయన మైమర్చి పాడుతుండగా బాబా లేచి నిలబడి హస్తచాలనం చేసి ఒక ఎర్రని వజ్రపు శివలింగం సృష్టించి భారతీ స్వామి 2 కనుబొమ్మల మధ్య బ్రుకుటి దగ్గర దాన్ని ఆనించి
నీకు సమస్త జ్ఞానము లభించింది, ప్రపంచమంతా తిరిగి భక్తిని ప్రచారం చేయి అని అన్నారు. అదండి. స్వామి పర్మిషన్ ఇస్తే పాద నమస్కారం తీసుకోవడం, వెళ్ళి ఎగబడి మీద పడటం అన్ని మనం చూసిన వాళ్ళమే. స్వామి పాద నమస్కారం ఎవరికైనా ఇవ్వదలుచుకుంటే స్వామి వచ్చి ముందు నుంచుంటారు. నేను తప్పట్లేదు, నేను కూడా ఎగబడిన వాడిని మీలాగా. తర్వాత భారతీయ స్వామి ఎన్నో దేశాలు తిరిగి దాదాపు 1000కి పైగా ఉపన్యాసాలు ఇచ్చారు. ఆయన మెడ్రాస్లోని అడయార్లో ఒక యోగ సమాజం స్థాపించారు. యోగా గురించి ఎన్నో పుస్తకాలు రాశారు. ఒక సంవత్సరం నవరాత్రి ఉత్సవాలకు పుట్టపర్తికి వచ్చినప్పుడు బాబా ఆయనతో, శుద్ధానంద, చివరకు నీవు గమ్యస్థలం చేరుకున్నావు. యోగుల కుటుంబంలో పుట్టినందుకు నువ్వు ఎందరో యోగులతో తపస్సు చేశావు. ఇటువంటి నీవు యోగ సమాజంతో కానీ దాని సాధకులతో కానీ అనుబంధం పెట్టుకోకు. నీవెప్పుడు ఈశ్వరుని సందర్శించావు. ఇక నుంచి వాటన్నిటిని విడిచిపెట్టి ముక్తుడవుగా ఉండు. ఆ విధంగా ఇద్దరు అవతార పురుషుల దివ్య ప్రేమామృతాన్ని రుచి చూసిన పుణ్యాత్ములు, ధన్యాత్ములు శుద్ధానంద భారతీ స్వామి. ఆయన భగవాన్ బాబాను తమిళ్లో తాయి మానవర్ అంటే దివ్యమాతగా, తాయి మానవర్ అంటే దివ్యమాతగా అభివర్ణించారంటే అందులో అతిశయోక్తి ఎంత మాత్రము లేదు అనిపిస్తోంది అంటున్నాడు రచయిత. ఇంకొక మహనీయుడి గురించి తెలుసుకుని ఆపుదాం. కేరళ అయిపోయింది, తమిళనాడు అయిపోయింది. Now we'll come to ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు మనం తెలుసుకోపోయే మహనీయుడు శ్రీ పాకల్పాటి గురువు గారు. ఈవిడ తెలిసా మేడం గారికి తెలిస్తే ఆవిడే స్పందిస్తుంది. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు సమీపంలో గల గుండూరు అనే గ్రామంలో శ్రీమతి వెంకమ్మ, శ్రీ దామరాజు గంగరాజు అనే బ్రాహ్మణ దంపతులకు 3వ సంతానంగా జన్మించారు శ్రీ దామరాజు వెంకట రామయ్య గారు. ఆయన పేరు శ్రీ దామరాజు, వాళ్ళ ఇంటి పేరు దామరాజు, ఆయన పేరు వెంకట రామయ్య. వీరు సిద్ధ పురుషులు, కారం జన్మలు. వీరు నర్సీపట్నానికి సమీపంలో అరణ్య ప్రాంతంలో పాకలపాడులో ఆశ్రమం నిర్మించుకుని అక్కడ ఉండేవారు. అందువల్ల అందరూ వీరిని పాకలపాటు గురువు గారని, బాబు గారని పిలిచేవారు. వీరికి పచ్చని ప్రకృతి అన్నా, నిష్కల్మషమైన గిరిజనులన్నా ఎంతో ఇష్టం. వీరు కాలినడకన పర్వత ప్రాంతాలు తిరిగి చూశారు. తనకన్నా ప్రపంచం వేరు కాదు అనే భావం వారిలో నిరంతరం ఉండటం చేత వారికి భయం అనేది ఉండేది కాదు. ఇలా వార్తలో చెప్తున్నాడు, మహారాష్ట్రలో ఏనుగు తిరుగుతాం జాగ్రత్త 3-4 గ్రామాల వాళ్ళు హెచ్చరిస్తున్నారు. ఆయన ఏ కొండ శిఖరాన్నో, ఏ సెలయేటి తీరాన్నో తపస్సు చేసుకుంటూ కూర్చునేవారు. ఆ సమయంలో ఒక్కోసారి ఒక పులి వీరికి రక్షణగా సమీపంలో కూర్చుని ఉండేది. ఋషి ఆశ్రమంలో వలె క్రూర జంతువులు వారి సన్నిధిలో సాత్వికతతో ఉండేవి. వీరు హిమాలయాలు, వింధ్య పర్వతాలు, నేపాలు, టిబెట్ దగ్గర నుంచి రంగూను, శ్రీలంకల వరకు అరణ్యాలు, పర్వతాలు, క్షేత్రాలు ఈయన పని అది. రమణ మహర్షి, జిడ్డు కృష్ణమూర్తి, కావ్యకంఠ గణపతి ముని దగ్గర నుంచి నేపాల్, టిబెట్లోని యోగుల వరకు ఎందరినో కలిశారు.
అంటే ఈయన కాలం తెలియదు మనకి పీరియడ్. వీరు కీకారణ్యంలో గిరిజనులకు వ్యవసాయము, గృహ నిర్మాణము, మానవ ధర్మాలు నేర్పి వారిని అనేక వ్యసనాల నుంచి, మూఢనమ్మకాల నుంచి, దురాచారాల నుంచి దూరం చేసి రక్షించారు. నరమాంస భక్షణ, నరహత్యలు అలవాట్లుగా ఉన్న కోయిలను ఆ అలవాట్ల నుంచి మాన్పించారు. వారికి ఏ ఆపద వచ్చినా పరుగున వచ్చి బాబుగారితో చెప్పుకునేవారు. బాబుగారు వారికి ఏ మూలిక ద్వారానో, విభూతి ద్వారానో, తమ దివ్యశక్తి ద్వారానో ఆరోగ్యం చేకూర్చేవారు. బాబుగారిని ఆ గిరిజనులు తమ పాలిట దైవంగా ఈనాటికి భావిస్తారు. తప్పే ఉందండి అంత సేవ చేసిన ఆయనకి. పాకలపాటి గురువు గారు దండకారణ్యమంతా సంచరించి దాదాపు 900 గిరిజన గ్రామాల్లో రామాలయాలు నెలకొల్పి ప్రతిరోజు ఆ గిరిజనులు ఆ రామాలయాల్లో దీపం పెట్టి భజన చేసుకుని సీతారాములను కొలిచేలాగా ఏర్పాట్లు చేశారు. తద్వారా ఆ గ్రామాలకు పట్టిన గ్రహచారాలు తొలగిపోయేలా చేశారు. శుద్ర మంత్రాలతో అవతలి వారిని అవలీలుగా చంపగలిగే గిరిజనులను చేరదీసి వారికి తమ సంకల్పంతో ఆ మంత్రాలు పనిచేయకుండా చేసి వారికి ప్రేమ, భక్తి నేర్పారు. ఎంత కష్టతరమైన పైన ఆలోచించండి. బాబుగారు సిద్ధపురుషులు, యోగి పుంగవులు. ఆయన పైకి మాత్రము సాధారణ వ్యక్తి వలె కనిపించారు. బుతికి ఇస్త్రీ చేసిన లాల్చి, చక్కటి గ్లాస్కో పంచ, కాళ్ళకు బూట్లు, రిస్ట్ వాచి ధరించి ఒక సంపన్నుని వలె హుందాగా కనిపించారు. కాషాయ బట్టలు, రుద్రాక్షలు లేవు ఆయన మీద. జస్ట్ లైక్ ఆంజనేయ గారు, సెయింట్ ఇన్ సూట్ అంటుంటాం. మహనీయుడు. కామరాజ్ అనిల్ కుమార్ గారు, ఆయన పెద్ద సిద్ధ పురుషుడు. ఎక్కడ రుద్రాక్షమాలు ధరించే కాషాయ బట్టలు వేయలే ఎప్పుడు అనిల్ కుమార్ గారు. అందువల్ల కొత్త వారికి వారు తమ సంపన్నులమని, యోగి వర్యులమని, సిద్ధ పురుషులమని ఏమాత్రం తెలిసేది కాదు. మీరు చూడండి, ఇప్పుడు భక్తి టీవీలో 7 o'clock ఆరతి చూపిస్తుంటారు శివ టెంపుల్స్. ఆ పూజారి చక్కగా ఒంటి మీద సత్తే ఉంటుంది. చక్కగా ఒంటి మీద సత్తి వేసుకుని ఆర్తిస్తుంటారు. 7 o'clock చూడండి ఎవ్రీడే శివుడికి ఆర్తిచ్చేప్పుడు. అక్కడ తప్పు లేదన్నమాట ఆ గుళ్ళో. బాబుగారి ఆశ్రమం అత్యంత నిరాడంబరంగా చిన్న ఋషివాటిక వలె ఉండేది. ఆయనను దర్శించడానికి ఎన్ని వందల మంది వచ్చినా కొద్దిసేపట్లోనే వారికి షడ్రసోపేతమైన భోజనం పెట్టేవారు. అన్న సమారాధన చేయటం అంటే వారికి ఎంతో ఇష్టం. ఆ సామాగ్రి, ఆ వస్తువులు ఎలా వచ్చేవో, అడవిలో ఆ ఏర్పాట్లు ఎలా జరిగేవో ఎవరికి అర్థమయ్యేది. వెంకటాపురం పేరు వినే ఉంటారు. కిటుమల, భీమసింగి, అప్పన్నపాలెం, కృష్ణాపురం, భూసర్లకోట, ఉత్తరవాహిని మొన్న ఒక చోట్ల బాబుగారు ఆశ్రమాలు నెలకొల్పారు. ప్రతి పౌర్ణమికి ఈ చోట్ల ఇప్పటికీ అన్న సంతర్పణ జరుగుతుంది అని రచయిత అన్నారు. అడవుల్లో ఉండే గిరిజనులు ఋషి సంతానమే అని వారి అభిప్రాయం. ఎప్పుడైనా ఆయన విశాఖపట్నం కానీ, తుని కానీ, అనకాపల్లి కానీ, సామర్లకోట కానీ ఆకస్మికంగా వచ్చి మృత్యుశయ్యపై ఉన్న భక్తుల్ని తమ దివ్య సంకల్పంతో కాపాడి వెంటనే బయలుదేరి వెళ్తూ ఉండేవారు. ఒకసారి జైపూర్ మహారాజు గారి కోటలోకి వెళ్ళి చిత్తచివరి స్థితిలో ఉన్న మహారాజును చూసి, నీకేమీ అనారోగ్యం లేదులే
అనగానే తక్షణమే ఆయన సంపూర్ణమైన ఆరోగ్యంతో లేచి కూర్చున్నారు. బాబు గారి యోగ శక్తికి ఇటువంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. ఇంతవరకు ఎక్కడ బాబా గారి ప్రస్తావన రాలేదు కదా సార్? ఓకే, రాలేదండి. రాలేదు సార్. ఖచ్చితంగా వస్తుంది. రాకుండా ఎందుకు రాస్తారు రచయిత? శ్రీ సత్యసాయి బాబా వారు సత్యం అనే పేరుతో ఉరవకొండలో బాలుడుగా చదువుకునే రోజుల్లో ఆ స్కూల్లో పనిచేసిన పుణ్యాత్ములు మంచిరాజ్ తమ్మిరాజు గారు. వారు ఉరవకొండలో రిటైర్ అయిన తర్వాత తూర్పుగోదావరి జిల్లా తునికి వచ్చి ఉన్నారు. వారు తునిలో ఉంటున్న రోజుల్లో వారు అప్పుడప్పుడు వెళ్లి నర్సీపట్నం ఏజెన్సీలో ఉన్న పాకలపాటి గురువు గారిని సందర్శించి వచ్చేవారు. ఒకసారి బాబు గారు తునిలో తమ్మిరాజు గారింటికి వచ్చారు. ఆ సమయంలో తమ్మిరాజు గారి పెద్ద కుమారుడైన అశ్వత్థ నారాయణ గారికి ఒంట్లో బాగులేదు. అప్పుడు బాబు గారు వచ్చి దగ్గర కూర్చుని ఆయన తల మీద చేయి పెట్టారు. తక్షణమే వారి ఆరోగ్యం కుదుటపడింది. ఆ సమయంలో పాకలపాటి గురువు గారు తమ్మిరాజు గారి ఇంట్లో సత్యసాయి బాబా వారి ఫోటోలు చూసి, నీకు పుట్టపర్తి సాయిబాబా వారి ఇష్టం కదా అని అడిగారు. ఏం సమాధానం చెప్పుంటారండి? ఎనీబడి? జనరల్గా ఏం ఆన్సర్ చెప్పాలో? స్కూల్లో మాస్టర్ అని చెప్పుంటారేమోనండి. ఏమండి? స్కూల్లో మాస్టర్ అని చెప్పారేమోనండి తమ్మిరాజు గారు బాబా గారికి. నీకు పుట్టపర్తి సాయిబాబా వారంటే ఇష్టం కదా అని అడిగారు ఆయన. అందుకు తమ్మిరాజు గారు, అయ్యా నేను బాబా గారి మీరు చెప్పిన మాట, అయ్యా నేను బాబా గారి సన్నిధిలోనే ఇన్నాళ్ళు ఉద్యోగం చేశాను. ఆయన సన్నిధిలోనే ఇన్నేళ్ళు గడిపాను అని అన్నారు. అప్పుడు పాకలపాటి గురువు గారు, సత్యసాయి బాబా వారు సాక్షాత్ అవతార పురుషులు. ఇప్పుడు కూడా నీవు ఆయన రక్షణలోనే ఉన్నావు, మనం కూడా ఆయన రక్షణలోనే ఉన్నాం. అందువల్లనే నీ జీవితంలో ఆధ్యాత్మిక పరిణతి సాధించావు. ఆయన నమ్ముకుంటే ఇంకా దిగులే ఉంది అని అన్నారు పాకలపాటి గురువు గారు. అప్పుడు తమ్మిరాజు గారు ఆయన్ని, మీరు ఎప్పుడైనా పుట్టవతి వెళ్ళారా, బాబాను చూసారా అని అడిగారు. అందుకు పాకలపాటి గురువు గారు, ఒకసారి వెళ్ళాను, అప్పుడు బాబా నన్ను చూసి, నీవు సిద్ధ పురుషుడివి, అష్టసిద్ధి నవనిధికే దాత అసవరది నాజ, నీవు సిద్ధ పురుషుడివి, ఒక సిద్ధి దాటిన వాడు, నేను అష్టసిద్ధులు దాటిన వాడిని అన్నారు నాతో అని చెప్పారు ఆయన పాకలపాటి గారు. ఫైనల్ గా ఒక సిద్ధ పురుషుడు, ఒక మహాయోగి అయిన ఒక మహాత్ముడు బాబాను అవతార పురుషుడు అని ప్రశంసించటం, నీవు సిద్ధ పురుషుడివి, నేను అష్టసిద్ధులు దాటిన వాడిని అని బాబా ఆయనతో అనటం ఎంత ప్రకాశవంతంగా ఉన్నాయో ఈ సంభాషణలు అంటూ ఆయన గురించి ముగించారు రచయిత జంజాల సుమన్ బాబు. ఓం శాంతి శాంతి శాంతి. సమస్త లోకా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.